మానవ మనస్సులో అంటే క్రైస్తవుడి యొక్క ఒక ఆధ్యాత్మిక జీవితంలో శ్రేష్టమైనది అంటే అది ప్రేమించే గుణం కావచ్చు, ఆదరించే గుణం కావచ్చు, లేకపోతే నిన్ను తగ్గించుకునే గుణం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ శ్రేష్టమైన గుణం ఏంటంటే క్షమించే గుణం, క్షమాపణ. శిలువ మీద యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు ఆయన సమస్త మానవాళిని క్షమించిన దేవుడుగా నీ దేవుడు కనపడుతున్నాడు. అంటే నీ జీవితంలో కూడా నువ్వు క్షమించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే మనం క్షమించడం అనేది మొదలు పెడతామో మన జీవితంలో, మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నీకు శత్రువు అనేవాడు ఉండడు, నీకు వ్యతిరేక అనేవాడు ఉండడు. ప్రపంచంలో నిన్ను బాధ పెట్టే వ్యక్తి ఎవడో ఉండడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు మనందరినీ పాపాల నుంచి విమోచించడానికి, సిలువలో చనిపోవటానికి, మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తన జీవితం మొత్తం ఎంతో సంతోషంగా నీ కొరకు సిలువలో కూడా తను సంతోషిస్తూ చనిపోయాడు. క్షమించే గుణం ఉంది కాబట్టి నీ కోసం సిలువలో చనిపోగలిగాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన క్షమా గుణాన్ని క్రైస్తవుడు అంటే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నీ జీవితంలో శ్రేష్టమైన గుణం ఏదంటే క్షమించటం. నిన్ను నువ్వు క్షమించుకోవడం కాదు, ఇతరులను క్షమించటం. అది నీ సహోదరుడైనా కావచ్చు, నీ కుటుంబ సభ్యులైనా కావచ్చు, ఇతరులైనా కావచ్చు, నిన్ను ద్వేషించేవాడైనా కావచ్చు, నిన్ను హింసించేవాళ్ళైనా కావచ్చు, నీ శత్రువులైనా కావచ్చు, ఎవరినైనా ప్రపంచంలో ఏ వ్యక్తినైనా క్షమించే గుణాన్ని నువ్వు కలిగి ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధానానికి మనకు వస్తున్నాము. దేవుడి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు అన్నీ ఇస్తాడు. ఒకటి, కాపాడు అంటే సదాకాలము నేను నీకు తోడై ఉండి నేను కాపాడుతానని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చేశాడు. సదాకాలం కాపాడుతాడు నిన్ను. అంటే నీ సృష్టి అంతం వరకు కాపాడుతాడు, పరలోకంలో కూడా కాపాడుతాడు. అంటే ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంత పరిపూర్ణమైనదో తెలుసా? సదాకాలము నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతానని చెప్పాడు. అలాగే నువ్వు దేవుడు నీకు కలిగి ఉండమన్న క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. అది మనలో ఉందా లేదా అని చూసుకుందాం. క్షమాపణ గుణం ఉంటే అంతకు మించిన క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ తన ఆధ్యాత్మిక జీవితంలో తన సైతాన్ని కానీ ఎవ్వడు తనని డిస్టర్బ్ చేసే వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తి ఉండదో. చివరికి మృత్యు ఎదురైనా కానీ తను అందరినీ క్షమించే గుణముతో తన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోగలిగాడు. కాబట్టి రేపు పరలోకంలో నిత్యరాజ్యంలో నాకు స్థానం ఉంటుందని దృఢ నిశ్చయముతో దాన్ని కూడా నవ్వుతూ ఆహ్వానించగలిగే వ్యక్తి ఎవరంటే క్షమించే గుణం కలిగిన వ్యక్తి అన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ క్షమాగుణం గురించి ఈరోజు మాట్లాడుకున్నాము మనము. మత్తయి సువార్త 18వ అధ్యాయం చివరో వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఈ వాక్యాన్ని అనుసరించాలంటే మనకు ఒక జీవితకాలం పడుతుంది. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. క్షమించడం అంటే ఏదో సమాధాన పడటం కాదు. హృదయపూర్వకం అంటే నీ అంతరంగంలో ఏ మూల కూడా అతని మీద ఎటువంటి కోపము కానీ ద్వేషం కానీ ఏమీ లేకోకుండా అతన్ని మనస్ఫూర్తిగా 100% క్షమించే గుణాన్ని నువ్వు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాంటి హృదయము కలిగి ఉండి క్షమాగుణము నువ్వు కలిగి ఉంటేనే నువ్వు చేసిన ఏ తప్పునైనా దేవాది దేవుడు క్షమిస్తాడు. మనం దేవుడు ప్రార్థన చేసేప్పుడు దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు 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 అంటా ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన వినాలంటే ఏమని చెప్తున్నాడో తెలుసా? నీవు నీ సహోదరుని హృదయపూర్వకంగా నీ మనసులో క్షమించకపోతే నువ్వు దేవుడిని నన్ను క్షమించు అన్నంత మాత్రాన దేవుడు నీ ప్రార్థన తోసివేస్తాడే కానీ వినడు. ఒక వ్యక్తికి విరోధంగా నీ మనసులో కోపం కానీ పగ కానీ మత్సరం కానీ ద్వేషం కానీ అసూయ కానీ ఏదైనా ఉంచుకొని నువ్వు నన్ను క్షమించు దేవా నా పాపాలని కడగంటే నిన్ను కడగడు, నీ ప్రార్థన వినడు అని చెప్తున్నాడు. అంటే క్షమాగుణం అనేది హృదయ అంతరంగంలోంచి వచ్చేది, పెదవుల నుంచి వచ్చేది కాదు.
ఏదో నువ్వు బాధపడతావు కాబట్టి పోనీలే నిన్ను క్షమించేస్తున్నాను అనే తత్వం కాదు, కానీ నీ హృదయ అంతరంగంలో నుంచి వచ్చే క్షమాపణ దేవుడు కావాలనుకుంటున్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మరొక వచనం చదువుకున్నాము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకున్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26. మీలో మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయుచున్నప్పుడెల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దీని అర్థం మీకు తెలుసా? ఇందాక మీ సహోదరుడికి విరోధంగా ఏమన్నా నీ మనసులో ఏదన్నా ఉంటే నువ్వు అతన్ని హృదయపూర్వకంగా క్షమించాలని చెప్తున్నాడు. మీకు ఒకరి మీద మరొకరికి విరోధ భావం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వానిని క్షమించడం. ఫస్ట్ క్షమించాలి, క్షమించిన తర్వాత ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన దేవాది దేవుడు వింటాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకనే నేను ఎక్కువ ప్రార్థన ఎక్కడ చేయను బయట ప్రపంచంలో. అంతరంగంలో నీ మనస్సాక్షిని చూస్తున్న దేవుడికి మాత్రమే నేను ప్రార్థన చేసుకుంటాను, కానీ బయట బహిరంగంగా ఎక్కువ ప్రార్థన చేయటానికి ఇష్టపడను. ఎందుకంటే నీ హృదయం దేవుడికి సఖ్యత, సమాధానము, దేవుడు నీ ప్రార్థనని అంగీకరించేటట్లుగా నీ జీవిత విధానాన్ని నువ్వు మార్చుకొని పరిపూర్ణమైన నీ ప్రార్థన చేయగానే దేవుడు వింటాడు అన్న ఒక సరైన అవగాహనతో దేవుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పి పరిపూర్ణమైన దేవుడు నా తండ్రి నా ప్రార్థన వింటాడనే అలాంటి వాతావరణాన్ని, అలాంటి నీ స్వభావాన్ని నువ్వు సంతరించుకొని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆకాశం నుంచి నీ ప్రార్థన వింటాడు. వాక్యం అంటే నువ్వు ఎలా జీవించు అలా జీవించని చెప్పటమే. జీవిస్తారో లేదో మీ ఇష్టం, కానీ పరమ పవిత్రుడైన సార్వభౌమాధికారుడైన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడికి నీ హృదయం తెలియదా? ఎలాంటి స్వభావంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ హృదయ అంతరంగంలో ఆలోచనలు తెలియదా? అది పరిశుద్ధంగా ఉందా, పవిత్రంగా ఉందా, లేకపోతే లోకంలో ఉన్న ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతూ ఎంతో బాధాతప్త హృదయంతో ఇతరులు నన్ను బాధ పెడుతున్నారని వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళ నుంచి నన్ను విమోచించు దేవా నువ్వు ప్రార్థన చేస్తావే కానీ దేవుడు ఎలాంటి తర్వాత ప్రార్థన చేయమన్నాడు? వాళ్ళని క్షమించే గుణాన్ని నువ్వు కలిగి ఉన్న తర్వాత ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు మాత్రమే ఎదుటోళ్ళని మారుస్తాడు. కానీ నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకుండా దేవుడు వాళ్ళని మార్చమని నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవిత కాలం అంతా ప్రార్థన చేసినా కానీ దేవుడు వాళ్ళని మార్చడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఫస్ట్ దేవుడు వాక్యం తెలిసినా, దేవుడు ప్రేమ తెలిసినా, దేవుడి క్షమాగుణం తెలిసినా నిన్ను నువ్వు మార్చుకొని ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకొని ఆ వ్యక్తిని క్షమించేశావు, సమాధాన పడిపోయావు హృదయంలో, దేవా ఆ బిడ్డని ఇలా చేయని చెప్పి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో మీ కుటుంబాల్లో కానీ ప్రతి వ్యక్తి మీకు విరోధముగా ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ నేను డిస్టర్బ్ చేస్తున్నాడంటే నీ హృదయంలో సమాధానం లేదు, నీ హృదయంలో ఎదుటి వ్యక్తిని ప్రేమించే తత్వం లేదు, క్షమించే తత్వం లేదు. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా కాదు, ప్రతి వ్యక్తి మనల్ని బలహీనంటూ, ప్రతి వ్యక్తి మనల్ని ప్రపంచంలో డిస్టర్బ్ చేస్తూ అలజడికి గురవుతూ ఆ సముద్రపు అలలలాగా సుడిగుండాలలాగా మనము ఆధ్యాత్మిక జీవితంలో భయపడుతూ దేవా నువ్వు నన్ను కాపాడని ఆయన్ని కూడా ప్రతి దినము నన్ను రక్షించు అనే ప్రార్థన చేసే స్థాయిలోనే మన ప్రార్థనా జీవితం ఉంది. దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ సహోదరుడికి హృదయపూర్వకంగా క్షమించి నువ్వు అడుగు, నేను క్షమిస్తానంటున్నాడు నీ పాపాలని. నీకు విరోధంగా ఎవరికన్నా వ్యవహార శత్రుత్వం ఉంటే వాళ్ళని క్షమించేసేసి నువ్వు ఎటువంటి బాధ లేకోకుండా వాళ్ళని క్షమించి అప్పుడు నువ్వు నిలవబడి దేవుడికి ప్రార్థన చేయి, దేవాది దేవుడిని ప్రార్థనింటున్నాడు. మరి మనం చేసే ప్రార్థనలో ఎలా ఉన్నాయి? నువ్వు క్షమించగలుగుతున్నావా? అసలు క్షమాపణ అనేది నీ జీవితంలో ప్రారంభించావా? ఎంతకీ నా గురించి నేనే ఆలోచించుకుంటే ఎదుటి వాళ్ళని ప్రేమించే లక్షణాన్ని, ఎదుటి వాళ్ళని క్షమించే లక్షణాన్ని నీ జీవితంలో ఎప్పుడు మొదలు పెడతావన్న సత్యాన్ని తెలుసుకో. యేసుక్రీస్తు ఈ లోకానికి నిన్ను క్షమించే వచ్చాడు. ప్రేమించడం కాదు, మనమంతా పాపాత్ములమే. ప్రేమించడం వేరు, ముందు క్షమించాడు. పాపాత్ములమైన మనందరినీ క్షమించి ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. చిన్నప్పుడే ఫరో సంహరించడానికి ప్రయత్నం చేస్తే ఫరోని క్షమించాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సైతాను వచ్చి శోధిస్తుంటే
దాన్ని కూడా ఎదిరించి క్షమించినట్లుగా సాతాన్ని పంపించేసేసినట్లుగా తన జీవిత కాలమంతా 33.5 సంవత్సరాలు శిలువ మీద కూడా హింసిస్తున్నా కానీ వాళ్ళను కూడా క్షమించే క్షమ అని తన ఆయుధంగా ధరించుకొని క్షమాపణ గుణాన్ని ఈ ప్రపంచాన్ని చేయించి తండ్రికి ఇష్టడైన బిడ్డలాగా జీవించాడు. తండ్రి చేత ఉన్నతమైన మహోన్నతమైన ఆ యొక్క సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాంటి లక్షణాన్ని మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఈ లోకంలో క్షమించలేని మనిషి క్రైస్తవుడు కాదు అన్న సత్యాన్ని తెలుసుకోండి. నా తల్లిదండ్రుల్ని, నా యొక్క బంధువుల్ని, నా భార్యని, నా పిల్లల్ని, నా సహోదరుని, అందరినీ, నీ చుట్టుపక్కల ప్రతి వ్యక్తిని క్షమించే గుణాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. అలా కాకోకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని వాళ్ళ గురించి మన జీవిత కాలం అంతా ఎదుటి వ్యక్తికి, పాస్టర్ గారికి కానీ పక్కన వాళ్ళకి కానీ అందరికీ చెప్పుకుంటూ మనము సానుభూతి కోసం నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, వాళ్ళు నన్ను హింసిస్తున్నారని వాళ్ళ గురించి ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో నీ హృదయంలో వాళ్ళని క్షమించే గుణం లేదు, భరించే గుణం లేదు, వాళ్ళ కోసం ప్రార్థించే లక్షణం లేనట్లు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇదొక గొప్ప వరవడైపోయింది క్రైస్తవుల్లో. ప్రతి వాళ్ళు నాకు ఫలానా సహాయం కావాలని ప్రార్థన విన్నపాలే అడుగుతున్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదంటే నువ్వు దాన్ని దేవుడి యొక్క లక్షణాలతో దేవుడి దగ్గర పోరాడి తెచ్చుకో. నీ కుటుంబంలో మనశ్శాంతి కరువవటానికి ఎదుటి వ్యక్తి ఎంత కారణమవుతాడో మనము కూడా అంతే కారణమవుతాము. 2 చేతులు తగులుతేనే యుద్ధం వస్తుంది, 2 నోళ్లు లెగుస్తేనే ఇంట్లో గొడవలు అవుతాయి. కానీ ఒక వ్యక్తి నోరు తెలిసి పెద్దగా గర్జించినప్పుడు ఇంకో వ్యక్తికి శాంత స్వభావంతో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ సమాధానం వచ్చింది. క్షమించినట్లు, ప్రేమించినట్లు, అతడి పట్ల దయ చూపించి అతడి యొక్క స్వభావం మీద మనం సానుభూతిని వ్యక్తం చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్వభావాన్ని దేవుడి దగ్గర నుంచి నువ్వు క్షమించే గుణాన్ని నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. గెత్సెమనే తోటలో దేవుడు ఏం చెప్తాడు, వీళ్ళందరినీ ఏం చేయాలి దేవా, వీళ్ళు అసలు ఎందుకు నువ్వు దేవుడు కదా అంటే, నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాలు వస్తాయి. 12 సేనా వ్యూహాలు వస్తే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తే వీళ్ళనే కాదు, కానీ క్షమిస్తున్నాడు. వాళ్ళ తెలియని తనానికి క్షమిస్తున్న నీ దేవుడు తనను చంపడానికి వచ్చిన వ్యక్తిని క్షమించాడు. గెత్సెమనే తోటలో శిలువ మీద నరక యాతన పెడుతూ, తనని హేళన చేస్తూ, అవమానపరుస్తూ, తను హింసిస్తున్నప్పుడు క్షమించాడు. క్షమించడం మూలంగా మనకు పాప విమోచన జరిగింది. నీవు నేను ఈ రోజు నాడు చర్చిలో కూర్చొని ఇలాగూ దేవుణ్ణి ఆరాధించగలిగే అర్హత, యోగ్యత ఎలా వచ్చిందనుకుంటున్నావు? క్షమాగుణం మూలంగా. మీరు కూడా క్షమాగుణాన్ని కలిగి ఉంటే మీ కుటుంబాన్ని ఎప్పటికైనా దేవుడి దగ్గరికి తీసుకురాగలిగి నీ స్వభావం మూలంగానే నీ ప్రవర్తన, దేవుడికి లోబడిన నీ జీవితము, నీ దయగలిగిన జీవితము, నీ ప్రేమ కలిగిన జీవితము, నీ ఆదరించే జీవితం, నీ క్షమించే జీవితము ఒక వ్యక్తిని మార్చగలదు. కానీ అతిశయముతో, అహంకారముతో నేనేంటి నీ మాటకు లోబడదని మిడిసిపడుతూ జీవించే ఏ వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తిని మార్చలేడు. కానీ ఆ వ్యక్తిని నరకంలోకి తీసుకుని వెళ్ళిపోతే తను కూడా నరకంలోకి వెళ్ళిపోగలదు అన్న సత్యాన్ని తెలుసుకోండి ప్రియమైన దేవుడి బిడ్డారా. అలాంటి దేవుడి క్షమాగుణాన్ని మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు. క్షమించడమే దేవా, వాళ్ళు తెలియక చేస్తున్నారు, వాళ్ళని క్షమించు దేవా, వాళ్ళకి నీ ప్రేమను అర్థమయ్యేటట్టు తెలుసు, బాంధవ్యంలో ఉన్న గొప్పతనాన్ని తెలిసేటట్టు తెలియజేసో, ఇతరుల్ని ప్రేమించాలనే గొప్ప తత్వాన్ని వాళ్ళకి తెలియచేయి దేవా అని నీ మనసులోనే ప్రార్థించుకో. మోకరించాల్సిన అవసరంలా. ఎదుటి వ్యక్తి నిన్న తోలనాడుతున్నాడు, అతని వైపు చూస్తూ దేవా సహించే శక్తి నాకివ్వు, నీ బిడ్డనని నేను నిరూపించుకునే శక్తిని నాకివ్వు. అప్పుడు నీ బిడ్డను ఎప్పుడైతే అవుతానో వాళ్ళ మనస్సుని కఠినమైన సౌలు లాంటి వ్యక్తిని కూడా మార్చావు దేవా, ఫరో లాంటి వ్యక్తిని కూడా మార్చగలవు, నువ్వు ఎలాంటి వ్యక్తినైనా మార్చగలవు దేవా అని నీవు అతన్ని క్షమించే గుణాన్ని ఫస్ట్ కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా, మామూలు సరదాగా కాదు, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా ఫస్టే అతన్ని క్షమించాక మాత్రమే మోకరించి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి యేసుక్రీస్తు పరలోక ప్రార్థన మనం ఎలాగ చేయాలో చెప్తూ 2 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, హృదయపూర్వకంగా నీ సహోదరుని క్షమించాలనేది మొట్టమొదటిది. ఒకళ్ళకి వ్యతిరేకంగా నీ హృదయంలో ఏమన్నా బాధ ఉంటే అతన్ని కూడా క్షమించి ప్రార్థన చేసేటప్పుడు క్షమించాక ప్రార్థన చేయాలనేది రెండోది. 3వది వచ్చేటప్పటికల్లా 12వ వచనము,
మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. రుణస్థులను క్షమించావు కాబట్టి నీ రుణాన్ని క్షమించమని అడగాలి అని పరలోక ప్రార్థనలో దేవాది దేవుణ్ణి ఎత్తున్నాడు. మీ రుణస్థుల్ని మీరు క్షమిస్తున్నారా? ఆధ్యాత్మిక జీవితంలో ఇది పాపాల గురించి ఇది వస్తుంది కానీ మన జీవితంలో మనకి రుణం ఉన్న వాళ్ళకి, మనకి అప్పు ఉన్న వాళ్ళని, మనకంటే తక్కువ వాళ్ళని, మనకి ఏదన్నా సహాయం చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి చెల్లించలేని వాళ్ళని నువ్వు క్షమించే గుణము కలిగి ఉన్నావా అని చెప్పి దేవుడు చెప్తూ, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము నీవు మా రుణాలను చెల్లించు. దేవా, మేము నీకు నీ జీవితంలో మా జీవితంలో చాలా రుణపడి ఉంటాము. దేవుడు నీ జీవితంలో చేసిన ఎన్నో గొప్ప కార్యాలకి నువ్వు జీవితకాలం అంతా రుణపడి ఉండాలి. అంటే ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని ఇచ్చి నీకు రక్షణ ఏర్పాటు చేశాడు. నీ జీవితంలో ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ జీవితంలో మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీ జీవితంలో ప్రతిదీ చేస్తూ నీ జీవిత కాలం అంతా కాపాడుతూ ఉన్నందుకు నువ్వు దేవుడికి ఎంతగా రుణపడి ఉంటున్నావు అన్న సత్యాన్ని తెలుసుకో. అంటే నీ రుణాన్ని ఇతరుల పట్ల నీవు కూడా అలాంటి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి, అంటే ఇతరుల జీవితంలో నీ జీవితంలో ఇతరులు నీకు చేసిన ప్రతి దానికి నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఉండి, మీ రుణస్థులనంటే ఇతరులకి నువ్వు ఎప్పుడు ప్రేమించే తత్వం కలిగి ఉండి వాళ్ళని ఆదరించే తత్వం. ఒక వ్యక్తి నీ దగ్గర ఎవరన్నా తక్కువ సహాయం అడిగాడు, నీకు ఉంది, దేవుడు నీకు స్తోమత ఇచ్చినప్పుడు అతనికి ఇస్తావు. ఇచ్చిన తర్వాత అతన్ని క్షమించే గుణము, అతనికి అడగమని చెప్పి ఇబ్బంది పెట్టుకోకుండా అతన్ని క్షమించే గుణాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, దేవా నన్ను క్షమించు, నేను ఇలాంటి రుణాలు నీ దగ్గర చేశాను, నేను ఎన్నో పాపాలు వ్యతిరేకంగా చేశాను, నా జీవితంలో ఎన్నో నువ్వు మేలులు చేసావు, కానీ నేను నీ జీవితంలో వాటన్నిటికీ రుణాలు తీర్చుకుంటూ నీ సేవ చేస్తూ ప్రపంచంలో తిరగట్లేదు, దేవా నన్ను క్షమించు అని చెప్పి నువ్వు అడగటానికి నీకు అర్హత ఉంటుంది అన్న సత్యాన్ని చేస్తున్నారు. ఇతరులు రుణాలని నువ్వు క్షమిస్తే ఆ రుణాలని నువ్వు కూడా, దేవుడు నీ రుణాలని క్షమిస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్గా దేవాది దేవుడే చెప్తాడు. ఒక యజమాని ఉంటాడు, యజమానికి ఇద్దరు దాసులు ఉంటారు. ఇద్దరు దాసుల్లో ఒక వ్యక్తి చాలా, అంటే 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అతన్ని ఎందుకు కట్టు వీళ్ళందరినీ ఇతనుకున్న ఆస్తంతా వేలం వేసి కట్టేసేయండి అంటే అతడు మోకాళ్ళ మీద పడిపోయి, యజమానుడా నన్ను క్షమించు, నేను అంత కట్టలేను, నా పట్ల నువ్వు దయ చూపించు, నన్ను క్షమించంటే వెంటనే ఆ యజమానుడు అతన్ని క్షమిస్తాడు. కానీ క్షమించగానే సంతోషంగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతడికి ఒక వ్యక్తి 100 రూపాయలు ఇవ్వాలి. ఆ 100 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తి, నేను 100 రూపాయలు నాకు ఇస్తావా లేదా అని అతన్ని రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి కేసు పెట్టి జైల్లో పడేయించినప్పుడు ఆ విషయము ఆ యొక్క యజమానుడికి తెలుస్తుంది. యజమానికి తెలిసినప్పుడు ఆ దాసుని పిలిచి, ఏంటి నువ్వు చేసిన పని? నేను నిన్ను ఎంత క్షమించానో, ఎంత ప్రేమించానో, నీ యొక్క రుణాన్ని ఎంత తీసివేశానో, కానీ నీ స్వభావం ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? నువ్వు ఇతన్ని, నీకు క్షమాపణ గుణం కావాలి, నీ రుణాన్ని నేను క్షమించాలి, నిన్ను ప్రేమించాలి, కానీ నువ్వు ఎవరిని ప్రేమించలేవా, ఎవరిని నువ్వు క్షమించలేవా అని చెప్పి అతడి మీద కోపం చూపించి అతన్ని జైల్లో వేసినట్టుగా యేసుక్రీస్తుడు సొంతంగా దేవాది దేవుడు ఈ బైబిల్లో ఒక ఉపమానం చెప్పాడు. అంటే నీవు దేవుడి దగ్గర నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఎంతో సహాయాన్ని పొందుతూ ఉంటావు, కానీ నీకంటే తక్కువ వాళ్ళ నుంచి నువ్వు ప్రేమించే గుణము, క్షమించే గుణము లేకపోతే దేవుడు నిన్ను నీ రుణాలని కానీ నీ లెక్కల్ని కానీ సరిచేయడు అన్న సత్యాన్ని తెలుసుకొని ప్రార్థన చేయాలన్నాడు. అది కూడా ప్రార్థనలోనే. అంటే నువ్వు ఇతరుల రుణాన్ని క్షమించే తత్వం నీకుంటేనే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీ రుణాల్ని కొట్టివేస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. మరలా 14వ వచనం చదివినట్లయితే, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడం. ఇది పరలోక ప్రార్థనలో ఒక ప్రార్థన, మీరు చేసే ప్రార్థన. మనుష్యులు మీకు వ్యతిరేకంగా ఏవైనా అపరాధాలు చేస్తే మీరు క్షమిస్తే మీరు చేసిన ప్రతి తప్పును కూడా దేవాది దేవుడు చేస్తాడు. నేను ఒక వ్యక్తిని కొట్టాను, నన్ను కొట్టాడు ఒక వ్యక్తి, కానీ నేను క్షమించేశాను. క్షమించేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా,
దేవా నేను ఫలానా తప్పు చేశాను దేవా అని చెప్పి ఇంకొక తప్పుని దేవుడి దగ్గర నేను ఒప్పుకొని నన్ను క్షమించండి, నేను ఇతన్ని క్షమించాను కాబట్టి నా క్షమా గుణము చూసి దేవుడు నేను చేసిన అపరాధాన్ని, నేను చేసిన పెద్ద తప్పుని క్షమిస్తాడు. కానీ నువ్వు వీళ్ళు చేసిన తప్పుని క్షమించకోకుండా దేవా నా తప్పులు క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే వినడు. అది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు స్పష్టంగా నువ్వు ప్రార్థన చేసే విధానం చెప్పాడు. మీరు ఇతరుల అపరాధములను మీ పట్ల వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలో ఉన్న వ్యతిరేకతను కానీ, అవమానాన్ని కానీ, మిమ్మల్ని తిట్టినా, దోలనాడినా, దూషించినా, హేళన చేసినా, మిమ్మల్ని ఎంత అవమానించినా, అలాంటి అపరాధాలు ఎన్ని చేసినా వాళ్ళందరినీ క్షమించే తత్వము నువ్వు కలిగి మాత్రమే మోకరించి ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ అపరాధాలను నేను క్షమించను. కానీ నువ్వు మటుకు నేను చేసిన ప్రతిదీ అయ్యా దేవా నేను ఈరోజు ఏమన్నా తప్పులు చేస్తుంటే నా తప్పులన్నీ క్షమించేసాయి, నన్ను పవిత్రులను చేసాయి, పరిశుద్ధుని చేసాయి అంటే దేవుడు చేస్తాడనుకుని ప్రపంచ మానవాళి మొత్తం ప్రార్థన చేస్తుంది. కానీ అది ఉత్త వేషధారణతో కూడిన ప్రార్థన. మీరు ఇతరులు మీ పట్ల చేసిన ప్రతి అపరాధాన్ని క్షమించే గుణము మీకుండి, క్షమించగలిగిన తత్వాన్ని మీరు అలవల్చుకొని మీ జీవిత విధానంలో అది మీరు ధరించుకొని, మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడి సన్నిధానంకి వెళ్ళి దేవా ఆ తప్పు చేశాను దేవా నన్ను క్షమించు అని అడిగితే మాత్రమే క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్న గొప్ప మర్మాలు యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు. కానీ మనకు తెలియక యథాలాపమైన ప్రార్థన చేస్తున్నాం. నీ రుణస్థులను నువ్వు క్షమిస్తేనే దేవుడు నీ రుణాలను క్షమిస్తాడు. నీ అపరాధాలను ఇతరులు నీ పట్ల చేసిన ప్రతి దాన్ని అది ఎవరైనా కావచ్చు, సహోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరులు కావచ్చు, సమాజంలో ఏ వ్యక్తి అయినా నిన్ను అపరాధాలంటే నీలో సరిగ్గా ప్రవర్తించుకోకుండా నిన్ను అవమానపరుస్తూ, నిన్ను బాధ పెడుతూ, నిన్ను హేళన చేస్తూ, నీ జీవితంలో నిప్పులు పోస్తూ, నిన్ను ఎంతో హింసిస్తూ హేళన చేస్తున్నా కానీ వాళ్ళు చేసే ప్రతి దాన్ని సహించి ఓర్చుకొని వాళ్ళను కూడా క్షమించగలిగిన స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థించి నా తప్పుల్ని క్షమించు దేవా అని దేవుణ్ణి అడగగలం. అలాంటి ప్రార్థనలు మీరు చేస్తున్నారా? ఎవరినన్నా జీవితంలో క్షమించారా? మనమే నేనే గొప్ప, నేను చెప్పిందే, నేను చేసేదే కరెక్టు, ఇతరులు చేసేదంతా వాళ్ళు తప్పుడు, వాళ్ళు దేవా వాళ్ళ మీదకి ఉగ్రత తీసుకురా, వాళ్ళు మారాలి. నేను మటుకు మారను, నాలో ఉన్న అతిశయం మాదో, నాలో ఉన్న ఆ యొక్క అహంకారం మాదో, నాలో ఉన్న నేను మంచివాడిననే వేషధారణ గుణం మారదు. కానీ ప్రతి వ్యక్తి మారాలి. నేను మారను, కానీ ప్రతి వ్యక్తిని మార్చు అంటే ఆకాశం నుంచి దేవుడు నిన్ను నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు, అపహాస్యం చేస్తూ ఉంటాడు. నేనేం చెప్పాను ఈ లోకానికి నరరూపిగా వచ్చి మీకేం చెప్పాను? మీరేం చేస్తున్నారు? క్షమించే గుణం లేకోకుండా అసలు ప్రార్థన చేయడానికి అర్హత లేదు మనకి. ఎదుటి వ్యక్తిని క్షమించే గుణము లేనప్పుడు దేవుడి సన్నిధానంలో, పవిత్రుడైన దేవుడి సన్నిధానంలో నీకు మోకరించడానికి అర్హత లేదు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకంటే తక్కువైన వాళ్ళని నువ్వు క్షమిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు తెలియచేసినా తెలియచేసినా కానీ మీ ఇతరులు చేసే ప్రతి అపరాధాన్ని కూడా నువ్వు క్షమించే అలాంటి మంచి మనసును నువ్వు ఎప్పుడైతే అలవర్చుకుంటావో, నువ్వు సమాజంలో ఏ వ్యక్తి చెప్పాల్సిన అవసరంలా, నువ్వు క్రైస్తవుడని నీతో పాటు తిరిగే ప్రతి వ్యక్తి నిన్ను చూడగానే అతడు క్రైస్తవుడరా, ఆమె క్రైస్తవురాలరా, ఎందుకంటే కోపం రాదు, నేనేమన్నా కానీ క్షమించగలదు. క్రీస్తు చూపిన క్షమాగుణాన్ని తను ఆయుధముగా ధరించుకొని ఉన్నది. ఇంతకు మించి ఆమె గురించి నేనేం సాక్ష్యం చెప్పాలి, అతని గురించి ఏమి సాక్ష్యం చెప్పాలి? నేనేమన్నా పల్లెత్తు మాట అన్నది కానీ ఓర్చుకుంటది, భరిస్తుంది, క్షమిస్తుంది. తను నమ్ముకున్న దేవుడికే తన ప్రార్థన ద్వారా చెప్పుకుంటుంది. కానీ ఇతరులకు కూడా అతని గురించిన చెడుగా రిపోర్ట్ ఇవ్వదు. ఇతరులకు కూడా ఒక వ్యక్తి నిన్ను బాధిస్తుంటే ఇతరుల దగ్గర కూడా సానుభూతి పొందడానికి నువ్వు ప్రయత్నించినా కానీ నువ్వు అతన్ని క్షమించినట్లే. నాకు పట్ల ఒక వ్యక్తి విరోధంగా ఉండి నన్ను బాధ పెడుతుంటే నేను వెళ్ళిపోయి నేను మంచోళ్ళలాగా మీ అందరి దగ్గర సానుభూతి పొంది అతని నుంచి నన్ను విముక్తి కలిగించండి. మీరంతా మీ ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకుని నా మనశ్శాంతి కావాలని నేను అడిగితే ఎలాంటి అవుతాను తెలుసా? నేను వేషధారిని. దేవుడి దృష్టికి, పరమనున్న దేవుడి దృష్టికి నేను వేషధారిని అవుతాను. క్షమించే గుణాన్ని నువ్వు అలవర్చుకోమంటే నువ్వు క్షమించుకోకుండా ఇతరులందరినీ కూడా అదే మార్గంలో నడిపిస్తూ తప్పుడు జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఇతరులు కూడా తప్పుడు మార్గంలో నడిపించే వేషధారి జీవితాన్ని నువ్వు అలవర్చుకున్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
క్షమాపణ అనే గుణాన్ని నువ్వు ఆయుధంగా ధరించుకుని ఉండాలి. అప్పుడు ప్రతి వ్యక్తి మాట్లాడు, ప్రపంచమే మారిపోద్ది. యేసుక్రీస్తు ఆ రోజు చూపించిన క్షమాగుణం కానీ, తన శిష్యులు 12 మంది చూపించిన క్షమాగుణం బట్టే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అయ్యారు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పాస్టర్లు చూపించే ప్రేమలు క్షమాగుణాలు కాదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తారు, మిగతా వాళ్ళని ద్వేషిస్తారు. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? కుటుంబ బాంధవ్యాల్లో ఉన్న, చుట్టాల్లో, స్నేహితుల్లో, ప్రతి వ్యక్తిలో ఉన్న అదే సంస్కృతి క్రైస్తవ్యంలో కూడా చలామణి అవుతూ తనని ప్రేమించే వాళ్ళని, తనని గౌరవించే వాళ్ళని, వాళ్ళనే ప్రేమిస్తూ తనకిని పట్టించుకోని వాళ్ళని తోలనాడుతూ, హేళన చేస్తూ, అవమానిస్తూ లోకస్తుల కంటే ఘోరంగా జీవిస్తున్న క్రైస్తవ విధానం ప్రపంచంలో ఉంది. కానీ అలాంటి ప్రపంచంలో క్రైస్తవ విధానాన్ని యేసుక్రీస్తు క్షమించే గుణము ద్వారా మాత్రమే స్థాపించాడు. తన శిష్యులు కూడా ఆ క్షమా గుణము ద్వారా మాత్రమే 11 మంది హతసాక్షులవుతూ కూడా అదే క్షమాగుణాన్ని ప్రపంచానికి ప్రకటించి క్రీస్తుని మాదిరిగా చూపించారు. మరి మీరు ఏ విషయంలో క్షమించే గుణాన్ని కలిగి ఉండి క్రీస్తుని ఎదుటి వ్యక్తికి ప్రదర్శిస్తున్నారు? శ్రేష్టమైన అవకాశం మీకేంటో తెలుసా? మీరు క్షమించే తత్వాన్ని ఎప్పుడైతే మీ హృదయ అంతరంగంలోంచి బయటకు వస్తుందో ఆ వ్యక్తిలో క్రియ జరగడం అప్పుడే మొదలు పెడతాడు. యేసుక్రీస్తు నువ్వు క్షమించే గుణం ఉందంటే నా బిడ్డ, నా ప్రియమైన బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా కోసం ఇంత నా గుణాన్ని అలంకరించుకొని తను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వాడెవడు తనను ఇబ్బంది పెడతానికి అని నీ తరపున నీ దేవుడు వకల్తా తీసుకొని నీ తరపున యుద్ధం చేసి ఎదుటి వ్యక్తుల యొక్క నోళ్లు మోయించి నీ పాదాక్రాంతులుగా చేస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. నీవు దేవుడి పోలికలోకి రూపాంతరం చెంది దేవుడి యొక్క ప్రియమైన బిడ్డగా నువ్వు రూపాంతరం చెందితే దేవుడు నీ తరపున వకల్తా తీసుకొని మాట్లాడితే నీ కుటుంబం కాదు, ప్రపంచంలో నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యక్తి మారిపోతాడన్న సత్యం తెలుసుకో. అదే క్రైస్తవ్యము. అంతేగాని మనం అతిశయాలకు పోయి, ఇగోలకు పోయి మనల్ని ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధను ఇంకోరికి చెప్పుకొని ఇంకొకరి నుంచి సానుభూతి పొందాలి అనే నీ తత్వము ప్రతి క్రైస్తవుడు విడనాడాలి. ప్రతి క్రైస్తవుడు క్షమాగుణాన్ని వాది ఎంచుకొని దేవుడు చూపించిన క్షమాగుణాన్ని దేవుడు చంపేసేస్తున్నప్పుడు కూడా క్షమించాడు. నేను చంపేస్తున్నారా? మీకు ఈ లోకంలో ఏమన్నా నరకం చూపిస్తున్నారా? చూపించట్లేదు కదా, తట్టుకోగలిగినంతే కదా. అలాంటి సమయంలో కూడా మీరు క్షమించే తత్వాన్ని కలిగి ఉండి ఎదుటి వ్యక్తుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళు కూడా క్రైస్తవుల్ని నమ్ముకోవటానికి, క్రీస్తుని నమ్ముకొని ఆ మార్గంలో అవడానికి అవకాశం ఇవ్వాలంటే మీరు క్షమించే తత్వాన్ని కలిగి ఉండాలి. అంటే ప్రేమ, దయ, చాలి ఇవన్నీ వేరేవి. కానీ క్షమా గుణం అనేది ఏంటంటే నీ హృదయ అంతరంగంలో నుంచి ఎదుటి వ్యక్తులకు చూపించేది. అది స్పష్టంగా ఎదుటి వ్యక్తిని మార్చగలదు. ఎందుకంటే నేనైతే ఎప్పుడు సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తునే చూస్తూ ఉంటాను. నా జీవితంలో క్రైస్తవుడు అంటే, క్రీస్తు అంటే ఎలా కనబడతాడో తెలుసా? సమస్తాన్ని వదిలిపెట్టి, అతిశయాన్ని అన్నిటినీ వదిలిపెట్టి విరిగి నలిగిన వాడై తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సిలువలో మనందరి పాప పరిహారార్థం వేలాడుతున్న యేసుక్రీస్తునే నా జీవితంలో ఆదర్శంగా తీసుకొని నా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని దాన్నే బేస్ చేసుకున్నట్టు నీవు కూడా అలాగే జీవించాలి. ఆదర్శమైన జీవితాన్ని జీవించాలి. ఆ వ్యక్తిని, యేసుక్రీస్తుని నేను ఎలాగైతే చూస్తున్నానో నీ జీవిత విధానాన్ని, నీ క్షమించే గుణాన్ని చూసి నీ కుటుంబం మారాలి, నీకు సంబంధించిన వాళ్ళు మారాలి. అలాంటి మార్పు తీసుకురావడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే నీ సహోదరుని ప్రేమించాలి, హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలి. ఇతరులు నీకు విరోధంగా ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా కానీ వాళ్ళని కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు క్షమించిన తర్వాత మాత్రమే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఈ రోజంతా నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిరిగి వస్తా. నేను చాలా మందిని హింసించుంటా, నా నోటి మాటల చేత చాలా మందిని హేళన చేసుంటా, లేకపోతే కటువుగా మాట్లాడి ఉంటాను, లేకపోతే నా జీవితంలో నేనేదన్నా దేవుడికి అవిధేయకరమైన ఒక పని చేస్తుంటాను. కానీ సాయంత్రం వచ్చేటప్పటికల్లా నేను మళ్ళీ అలా దేవుడికి వ్యతిరేకంగా జీవించినవన్నీ నేను చేసిన తప్పులు కాదా? మరి నీ అపరాధాలు నేను ఒప్పుకోవాలి కదా. ఇతరులు నీ పట్ల చేసిన దాన్ని కూడా నువ్వు క్షమించాలి కదా. నువ్వు మాత్రము తప్పులు చేస్తూ దేవుడిని రోజు క్షమించమంటావు. కానీ నీ పట్ల ఇంకొక వ్యక్తి తప్పు చేసి నిన్ను హేళన చేస్తే, నిన్ను అవమానపరిస్తే మటుకు నువ్వు పట్టుకు తత్వం లేదు. నువ్వు తప్పు చేస్తే నీ దేవుడు క్షమించాలి. ప్రతిదినము జీవితకాలం మీద నువ్వు చచ్చేదాకా క్షమించాలి. నేను పరిపూర్ణుడిగా, పరిశుద్ధుడిగా చేసి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. కానీ నీ సహోదరుడు కానీ, నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ
అదే తప్పు చేస్తే క్షమించటానికి మటుకు మన మనసు రాదు. అంటే క్రైస్తవుడిగా మన ఆధ్యాత్మిక జీవితం మాదిరికరంగా క్రీస్తుని పోలి ఉందా లేదా, లేదా లోకరీతిగానే ఇతరులాగానే ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకుందాము. మరి మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకున్నాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఇది మూడోది. సహోదరుడికి ఫస్ట్ హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలనేది రెండోది వచ్చేటప్పటికల్లా మీకు ఒకడు విరోధంగా ఏదన్నా తప్పు చేస్తే అతన్ని ప్రార్థన చేసే ప్రతి క్షణము క్షమించాలి. క్షమించాకే ప్రార్థన చేయాలి. దాంట్లోనే రుణాన్ని క్షమించాలి, అపరాధాలని క్షమించాలనేది రెండోది వస్తుంది. మూడోది వచ్చేటప్పటికల్లా ఒకడికి వ్యతిరేకంగా ఎవడైనానో తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. నీకెవరైనా హాని చేస్తే నువ్వు సహించి క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలి. అది దేవుడి లక్షణం. నీకు హాని చేయొచ్చు, నీ జీవితకాలం అంతా అతను నీకు శత్రువులాగానే ఉండొచ్చు, నిన్ను హింసించవచ్చు, హేళన చేయొచ్చు, అవమానపరుస్తూ ఉండొచ్చు. యేసుక్రీస్తుని చివరి దాకా హింసిస్తూ, సిలువలో చనిపోయేదాకా హేళన చేస్తూ, అవమానపరుస్తూ, హింసిస్తూనే ఉన్నారు. కానీ సహించాడు, క్షమించాడు. నీవు కూడా నీకు ఎవడైనా హాని చేస్తున్నాడు, నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు అంటే అది సహిస్తూ అతన్ని క్షమిస్తూ ఉండు. అదే అతనికి దేవుడు నీ తరపున అతన్ని దేవుడు ఏం చేస్తాడనే దానికి వదిలేసే. అతన్ని హెచ్చరించి అతన్ని శిక్షిస్తాడో, లేకపోతే అతన్ని మరలా దేవుడి యొక్క ప్రేమను చూపించి అతడు క్రైస్తవుడిగా రూపాంతరం చెందితే ఆ క్రెడిట్ నీకే దక్కిద్ది. ఎందుకంటే నిన్ను హింసించే వాళ్ళ పట్ల నువ్వు దేవుడి ప్రేమను చూపించి, క్షమించే గుణాన్ని చూపించి, దేవుడి ప్రేమను అతడికి స్పష్టంగా చూపించడం మూలంగా స్టెఫన్ని చూసి పౌలు మారాడు. అంటే అలాంటి గొప్ప లక్షణము, అవకాశం నీ జీవితంలో దేవుడు ఇచ్చేయడము, ఒక వ్యక్తిని మార్చడానికి గొప్ప సర్వోన్నతమైన దేవుడి లక్షణమైన ఆ క్షమాగుణాన్ని నువ్వు ఆయుధంగా ధరించుకొని, నువ్వు అలంకారంగా ధరించుకొని ఉంటే ఆ నీలో ఉన్న క్షమాగుణము చూసి ఎదుటి వ్యక్తి మార్పు చెందడానికి ఆస్కారం ఉందేమో. యేసుక్రీస్తుని సిలువలో చూసే ఇన్ని లక్షల కోట్ల మంది మారినప్పుడు నీ ప్రపంచంలో, నీ కుటుంబంలో నిన్ను ప్రేమించే వాళ్ళు నీ జీవిత విధానం చూసి ఎందుకు మారడానికి ఆస్కారం మనమే కావాలి కదా. అలాంటి క్షమాగుణాన్ని నువ్వు కలిగి ఉండు. సహించు. ఎవడైనా హాని చేసినా కానీ, విరోధంగా మాట్లాడితే నువ్వు క్షమించమని ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు, ఇక్కడ హాని చేసినా కానీ క్షమించాలి అని చెప్తున్నాడు. మరి అలాంటి గుణాన్ని మనం ఎప్పుడు కలిగి చెప్తామని చెప్పి మనల్ని మనం చూసుకుందాము. మరలా లూకాసు వార్త 6వ అధ్యాయము దేవుడు ఇక్కడ చాలా గొప్ప మహోన్నతమైన లక్షణాలు చెప్తున్నాడు. ఒక శిష్యుడుగా, క్రైస్తవుడుగా నువ్వు చేయవలసింది ఏంటంటే 6వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకున్నాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 27, 28. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, వినే వాళ్ళతోనే చెప్తున్నాడు, బయట వాళ్ళతో కాదు. ఎవరైతే దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళతోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. క్షమాగుణంలో మహోన్నతమైన 4 అంశాలు ఇక్కడ చెప్తాడు. ఏమంటాడు? శత్రువుల్ని ప్రేమించే క్షమాగుణం కలిగి ఉండాలి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ జీవితంలో కూడా మేలు చేసే క్షమాగుణం కలిగి ఉండాలి, శపించే వాళ్ళని నేను శపిస్తుంటే నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళని కూడా దీవించే అంత మంచి క్షమాగుణం కలిగి ఉండాలి, మిమ్మల్ని బాధించి వారి కోసం ప్రార్థన చేసే క్షమాగుణం కలిగి ఉండాలి. ఇలాంటి గొప్ప లక్షణాన్ని నీవు కలిగి ఉండాలని చెప్తూ ఏమంటాడంటే లాస్ట్ 32వ వచనం జస్ట్ క్యాజువల్ చదువుతాను. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించే వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయవారిని మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగునే చేతురు కదా. అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా.
వాళ్ళు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళకి ఎవరైతే ఉంటే గొప్పగా వాళ్ళు చేస్తారు. కానీ అలా కాకోకుండా మిగతా వాళ్ళని ఎవరు ఎలా ఉన్నా కానీ నువ్వు ప్రేమించాలి అని చెప్పి నువ్వు వేరే కొత్త వ్యక్తిత్వంతో క్రైస్తవుడిగా నీవు జీవించాలి అని చెప్తున్నాడు. ఇంకా 35వ వచనం చదివితే, మీరైతే ఎట్టువాన్ని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇవ్వుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు కుమార్తెలై ఉండును అని చెప్తున్నాడు. అంటే శత్రువులను ప్రేమించి క్షమించే గుణము మీకు కలుగుంటే 39వ వచనంలో క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు అంటున్నారు. అంటే మిమ్మల్ని హింసించే వాళ్ళని, హేళన చేసే వాళ్ళని, నిందించే వాళ్ళని, ద్వేషించే వాళ్ళని, బాధించే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలంటాడు, ప్రేమించమంటాడు, అప్పు ఇమ్మంటాడు, రకరకాలైన అంటే నీ క్షమాగుణాన్ని నువ్వు ప్రస్ఫుటంగా తెలియచేయాలి. అప్పుడు మీరు సర్వోన్నతుడైన దేవుడి కుమారులు కుమార్తెలు అనబడతారు, మీ క్షమాగుణాన్ని కలిగి ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడి లక్షణాలని మీరు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. లాస్ట్గా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనము, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఇక్కడ దేవుడి యొక్క లక్షణాలు దయ, కరుణ చెప్తున్నాడు. ఒకని ఎడల ఒకడు దయ, కరుణ అనే 2 లక్షణాలని కలిగి ఉండి ప్రతి వ్యక్తిని, దేవుడు నిన్ను క్షమించాడు, దేవుడు నిన్ను ఆదరించాడు, నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం చనిపోయాడనే ఆ మహోన్నతమైన దేవుడి ఉద్దేశాన్ని తెలుసుకొని దయ, కరుణ అనే లక్షణాలు కలిగి ఉండి నువ్వు ప్రతి వ్యక్తిని క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప సంఘమైన మీరు యేసుక్రీస్తు ప్రేమతో ఈ లోకంలో ఆయన సార్వత్రిక సంఘంగా రూపాంతరము చెందిన మీరు కూడా ఆ క్షమాగుణాన్ని మీ జీవితాల్లో కలిగి ఉండి క్రీస్తుని ప్రపంచానికి ప్రకటించాలని కోరుకుంటున్నాడు. లాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించి ఆత్మీయ జీవితాల్లో మేము క్షమించే గుణాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.